టోపీ మారమ్మ అమృతాపురంలో సింధువలం నుంచి పత్తికొండ నుంచి వచ్చిన భక్తుల మధ్య చిన్న తాగి దేవర చేసుకున్నప్పుడు కొట్లాట అయింది. మధ్యలో ఆడవాళ్ళు వెళ్తే వాళ్ళలో ఉన్న బంగారు వస్తువులు అవి పడ్డాయి. అవన్నీ రికవరీ చేయడం జరిగింది. ఇద్దరు కూర్చొని ఎటువంటి ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారం దిశగా మేము ప్రయత్నం చేసాము. అట్లా సమస్య పరిష్కారం అయింది. ఇంకేమైనా చెప్పేది ఉంటుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో కింద పడిపోయినా వాళ్ళకి ఆ బంగారం కూడా ఇప్పేయడం జరిగింది. ఇరు పక్షాలు కూడా ఎవరు దారు వాళ్ళు చూసుకోవడం వాళ్ళు అంత దగ్గర వాళ్ళు అంతా కేసు మాకు అవసరం లేదు సార్, మా బంగారం మాకు ఇస్తే చాలు, అట్లా బంగారం తీసుకోవడం జరిగింది. వాళ్ళు బంగారం తీసుకున్నారు. నుంచి వచ్చాం సార్ అమ్మవారిని చేసేకి టోపీ మారమ్మని. మా వాళ్ళు కొంచెం మొహం కడుక్కోవడానికి వెళ్తే మా వాళ్ళని కొట్టారు సార్. మా వాళ్ళని కొడితే మా తమ్ముని కూడా కొట్టేకొచ్చారు. కొట్టేకొస్తే ఇడిపించుకోవడానికి వెళ్ళే తలకే మమ్మల్ని కూడా కొట్టి తాలుబొట్లు దింపుకొని పరిగెత్తాడు సార్. బండి రెడీ పెట్టుకున్నారు. ఒక ఆమె మమ్మల్ని బాగా నెట్టేసి మా అక్కని చెవు పట్టుకుని గుంజేసి చెవు తెగిపోతే అట్లా గుంజారు సార్. చెవు పడితే అట్లా గుంజేసి అబ్బాయిని బండి ఎక్కించి పంపించేశారు సార్. అక్కడ నుంచి లేకుండా అట్లా మా వాళ్ళని అయితే చాలా మందిని కొట్టారు సార్. వాళ్ళు చాలా మందిని కొట్టి వాళ్ళు ఇంకా మళ్ళీ అందరిని కొట్టారు సార్. మా వాళ్ళని చాలా మందిని కొట్టారు సార్. మేము అసలు వాళ్ళ జోలికి వెళ్ళలేదు, వాళ్ళ కథలకి వెళ్ళలేదు, కావాలని చేశారు సార్. ఇవంతా చిందవలం వాళ్ళు సార్. కొడుతున్నారని ఇడిపించుకునే పోతే బంగారు లాక్కపోయారు సార్. మా బంగారు తోలంన్నారు సార్. మా బంగారు గుంతలో ఉండి తాలుబొట్లు గుంజుకుపోయినారు సార్ వాళ్ళు. నా పేరు లక్ష్మి సార్. కడుక్కునే అంటే భోజనం చేసే పోయినప్పుడు చేయి కడుక్కునే పోయినాడు. మా మీదకి ఎగరదాయని చెప్పేసి వాళ్ళు మా ఆయన్ని కొట్టినారు. మా ఆయన కొడుతుంటే నేను కొట్టినారని పోతే నా చెవులు పట్టుకొని రెండింటి తీకినా సార్. కమ్మతో సహా వచ్చింది. కుట్లు పన్నాయి సార్, 2 కుట్లు పన్నాయి. మాధవి. మేము అక్కడ ఒక 20 మంది వచ్చినాం సార్. ఇష్టారం కొద్ది గుళ్ళకు పోయినాము. మేము వచ్చేటట్లే ఇట్లా జరుగుతుంది. ఇష్టారం కొన్ని మళ్ళీ మీరు ఊరు ఎట్లా దాడతారో చూస్తాం, కాపలా కాస్తామని అంటున్నారు సార్. బెదిరిస్తున్నారు. ఏం సార్ దాదాగిరి చేస్తారా?